Jesus Christ, we have to remember our. సో అందరికి హాయ్ గైస్, ఈరోజు మేము గచ్చిబౌలి చర్చికి వెళ్తున్నాము. వెల్కమ్ టు కాకినాడ పిల్లలు ట్రిబుల్స్. సో గచ్చిబౌలి చర్చికి వెళ్తున్నాము. హైదరాబాద్ టూర్ పార్ట్ 2 అనమాట. జాగ్రత్తగా మెట్లు దిగి గచ్చిబౌలి చర్చికి వెళ్తాము. నేను ట్యాబ్ తెచ్చేస్తున్నావా? నిన్న వీడియోలో అంటున్నాడు కదా శాంసంగ్ ట్యాబ్ అనమాట. ఇది S24 అల్ట్రా అయితే కాదు. ఇవ్వరా, అట్టుకోరా, వీడియో తీద్దుగాని అక్కడ. సో ఇప్పుడైతే గచ్చిబౌలి చర్చికి వెళ్తున్నాం. బయట చాలా ఎండగా ఉంది. మా తమ్ముడు మా మమ్మీ అయితే ఆటోలో వెళ్తున్నారు గైస్. మేము స్కూటీ మీద అయితే వెళ్తున్నాము చర్చ్కి. సో ఇదంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గైస్. మొత్తం ఎన్ని బిల్డింగ్ ఎంత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంట. అక్కడ ఇంకా చాలా మంది నెమళ్ళు ఉంటాయంట. ఇక్కడ ఏమన్నా నెమళ్ళు కనిపిస్తే అంత గార్బేజ్ లాగే ఉంది. నెమళ్ళు లేదు, లక్లాగా ఏదో నెమళ్ళు కనిపిస్తే బండి మీద ప్రయాణం. చర్చ్ ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీ గైస్. మొత్తం ఈ బిల్డింగ్స్ ఇవాళ సండే కదా గైస్. మొత్తం రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట. ప్రశాంతంగా ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోతుంది. నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు గైస్ నిజంగా ఎంత ట్రాఫిక్ ఉందో. చార్మినార్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్. నైట్ మార్నింగ్ కూడా చాలా లేట్ అయిపోయింది గాయస్ ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇవన్నీ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ డెవలప్ సిటీ అనుకుంటే ఏదో అనుకున్నా కానీ ఇంత డెవలప్ అయిపోయింది అనుకున్నాను. చాలా బాగుంది. చాలా రకరకాల బిల్డింగ్స్, హైట్ బిల్డింగ్స్. కొన్ని హోటల్స్ చూస్తాను, వాటి డిజైన్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇంత పెద్ద బిల్డింగా. బిల్డింగ్ ఇది మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ గైస్. మొత్తం దగ్గరికి వెళ్ళొచ్చా. మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ ఇవన్నీ కొండలా ఉన్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ చాలా పెద్ద ఉంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గైస్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇదేం ఇన్ఫోసిస్. మొత్తం అక్కడి నుంచి ఎలా వచ్చింది కనిపించరాగా. థియేటర్లో ఉంది. అది థియేటర్ కాదంట గైస్. బ్రహ్మకుమారి శాంతి సెంటర్. ఓకే.
ఎల్లా హోటల్. ఎక్కేసాం. చర్చ్ పైన లిఫ్ట్లోకి వచ్చేసాం గైస్. ఇది బట్టల షాప్లో ఉంది. ఓకే చూద్దాం. ఇంకా పైకి వెళ్తుంది గైస్. ఇంకా ఫ్లో పైకి వెళ్తుంది. వెల్కమ్ టు విక్టరీ చర్చ్. సో వచ్చేసాం. Then Jesus said to them, give back a Caesar what is a Caesar's, and to God what is God's. And they were amazed at him. Here Jesus clearly talking that everyone as a believers of Jesus Christ, as believers in Jesus Christ, we have to remember our. ఫైనల్ గా ఇంటికైతే బయలుదేరిపోతాం. చర్చిలో ప్రేయర్ అయిపోయిన తర్వాత చాలాసేపు లేదు అంటే ఫోన్ ఉంది కానీ ఆ సండే క్లాస్కి వెళ్ళాం కదా. సండే క్లాస్ సండే స్కూల్ చర్చ్. సో బయటకి అయితే వచ్చేసాం గైస్. సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం తొందరగా. పార్కింగ్ సెక్షన్, పార్కింగ్ సెక్షన్ పార్కింగ్ సెక్షన్ అయితే ఇంత పార్కింగ్ సెక్షన్. సో మళ్ళీ రేపు కలుద్దాం గైస్. రేపు ఎక్కడికైనా వెళ్తే అక్కడ వీడియో తీసి పెడతానమాట. అంటే రేపే ప్రయాణం. మండే కాకినాడకి అయితే వెళ్ళిపోతాం. ఒక సాయంత్రం అంట ట్రైన్ వచ్చేసాం బండి దగ్గరికి. అందరికీ హలో గాయస్. ఇప్పుడు మళ్ళీ నైట్ టైం అంతా చూద్దాం. 7:30 ఆ టైంకి వెళ్తున్నాం హైదరాబాద్లో శిల్పారామంకి. కాకినాడలో కూడా శిల్పారామం ఉంది, ఇక్కడ కూడా శిల్పారామం ఉందంట. అక్కడికి అయితే వెళ్తున్నాం, శిల్పారామం పార్క్కి. ఇంకా అక్కడ ఈ స్వాడ్ ఫైట్ కండక్ట్ చేయబోతున్నాం నాకు మా తమ్ముడికి. మీ అన్నీ తెలిసిన స్వాడ్సే, తెచ్చుకో మీ స్వాడ్. అక్కడ స్వాడ్ ఫైట్ చేసుకుందాం. పోతున్నాం పార్క్ వెళ్ళడానికి. అవి కొన్ని మూవ్స్ చూపిస్తాను. స్వాడ్ మూవ్స్. ఆహా ఓహో గాయస్, రూల్స్ అనేది అయితే అక్కడ చెప్తాం. ఫైట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కరెక్ట్గా ఈ పింక్ గ్రీన్ పార్ట్ వచ్చేస్తున్నాయి, ఇరిగిపోయి. జాగ్రత్తగా ఆడుకోవాలి. అంటే గట్టిగా కొట్టుకోము, స్లోగానే మీకు అలా చూపిస్తాం అంతే. సో ప్రస్తుతానికి మొదలు అవుతుంది మా నైట్ ఎత్తుకురా చూడండి గైస్. ఇది కెమెరాలో అయితే ఫుల్ లేదర్లా అనిపిస్తుంది. లేదర్ అయితే కాదు. ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది. స్వాట్స్ తీర్థాల్లో జాతరలో అమ్ముతారనమాట. అది మేము చార్మినార్ దగ్గర అయితే కొన్నాం. అది ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఇలా లైట్లు వస్తాయి. దాంతో కొంచెం తగిలిన ఇది కటానా. సో మళ్ళీ స్కూటీ మీద వెళ్తున్నాం గైస్. అక్కడ మీకు స్కూటీలు కనిపిస్తున్నట్టున్నాయి. నైట్ కాబట్టి ఇది ఇంత స్లో అవుతుంది. లేదర్ స్వాడ్ అయితే కాదు, మామూలు స్వాడే. దీనికి ఇలా పోర్టబుల్ ఉంటుంది. ఇలా ఉండి చూడండి ఆఫ్ అయ్యిందా.
ఫైనల్గా శిల్పారామంకి అయితే చేరుకున్నాం గైస్. పక్కన మీరు వాల్స్ చూడొచ్చు, గోడలు తెలిసిపోతుంది. టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం స్పీడ్గా. 5 నిమిషాలు ఉందన్నాడు ఇంకా టికెట్ కౌంటర్కి. స్పీడ్గా వెళ్ళాలి, లేకపోతే టికెట్లు దొరుకుతాయి లేవో కన్ఫర్మ్ లేదు. చాలామంది ఉన్నారు కదా. ఇదే ఫస్ట్ టైం గైస్ హైదరాబాద్లో శిల్పారామం రావడం. కాకినాడలో అంటే శిల్పారామం చాలాసార్లు వెళ్ళాం చిన్నప్పటి నుంచి. 10 years నుంచి ప్రతి కార్తీక మాసానికి బీచ్కి వెళ్తాం గైస్. అప్పుడు శిల్పారామంకి వెళ్తాం అనమాట మేము. సేమ్ కాకినాడలో ఉంది కానీ కొంచెం మారింది అంతే. చెప్పండి గైస్, శిల్పారామం ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ టైం చాలా ఉంది. కాకినాడ మీద ఇంకా బెటర్. ఓహో, అంటే పార్కింగ్ సెక్షన్ లేదు. తెలీదు మమ్మీ. ఇదంతా గుర్రాలు, ఎంట్రన్స్ ఏమో ఇలా ఉంది. గేట్ల దగ్గర ఇవి కూడా ఉన్నాయా? ఇంకా చూడాల్సింది చాలా ఉంది. మా మమ్మీ అయితే అటువైపు వెళ్తుంది. ఎక్కడికి మమ్మీ? గైస్ అక్కడ ఇంటి దగ్గర ఎంత గ్లో వచ్చింది, ఇప్పటికి గ్లో తగ్గిపోయింది చూసారా. ఇంటి దగ్గర లేజర్ లా వచ్చింది. లైటింగ్ ఉన్న వల్ల గ్లో తగ్గిపోయింది. కింద బాటంలో ఎక్కువ లైట్ కాబట్టి ఇంకా లేజర్ లాగా పైన నార్మల్గా. ఫైనల్గా శిల్పారామం లోపలికైతే వచ్చేసాం గైస్. ఎంట్రన్స్ లోపలికైతే వచ్చేసాం. ఫ్రంట్ కెమెరా నుంచి ఇప్పుడు అన్నీ చూపిస్తాను మీకు. ఇలా వెళ్ళాలి, ఫ్రంట్ కెమెరా నుంచి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు తర్వాత కన్వీన్ ఫేస్, బ్యాక్ నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది. సో ఇదే గైస్ శిల్పారామం. మొత్తం అటువైపు మొత్తం షాప్ ఉంటాయి. సో దండి వెళ్దాం. సో లోపలికి అయితే వచ్చాము కొన్నాకి. మొత్తం చాలా షాపులు ఉన్నాయి చార్మినార్ లాగా. సో మా మమ్మీ అయితే ఇప్పుడు ఫుల్గా తిరిగేస్తుంది కొనడానికి. అదిగోండి అమ్మ హాయ్ చెప్పమ్మ, హాయ్ చెప్పమ్మ, అమ్మ హాయ్ చెప్ప. నవ్వు. ఇప్పుడు మా అమ్మ మొత్తం తిరుగుతుంది అనమాట కొనడానికి. ఆ పార్క్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పార్క్ 9 వరకు ఉంటుంది. సో 9 వరకు ఉంటుంది అంటే మాట చెప్తున్నారు. తెలుసు కదా మరి, మాకు నాకు తెలీదు. కాకినాడ నుంచి వచ్చాం. శిల్పారామం రావడం ఫస్ట్ టైం గేసి ఇది. అంటే శిల్పారామం అంటే ఇక్కడ శిల్పారామం రావడం ఫస్ట్ టైం. కాకినాడలో చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాం ప్రతి కార్తీక మాసానికి. చెప్పుంటాను మీకు ఇంట్రడక్షన్లో. తీస్తున్నాను, అందరం తీస్తున్నాను. మళ్ళీ హాయ్ డాడీ. Bhumi, here Bhumi. See, don't keep in mouth. Then Abhishek Karthik. Say to Abhishek Karthik. And Atta is there. Where? Pink color dress, guys. Okay. Catch your mouth. Oh, mommy. స్టార్ట్ చేసేసింది మా మమ్మీ షాపింగ్. ఏం కొంటున్నావు మమ్మీ? చున్నీస్ తీసుకుంటున్నావా? ఓ వచ్చే గాయస్. నెక్స్ట్ షాప్ ఎక్కడికి? మొత్తం సో కెమెరా అయితే మా తమ్ముడికి ఇచ్చేస్తున్నాను. నేను కెమెరా ఫ్రంట్ రావడానికి కొంచెం తేడాగా ఉంది. సో అవి అంతలోకి మనం తిరిగేసేద్దాం ఫుల్గా. ఇటువైపు వేయండి గైస్. ఇటువైపు అయితే వేయండి, ఇలా కూడా వేయండి. అలాగే మొత్తం
ఏం తింటున్నా మరి బాగా ఇవన్నీ స్టాచ్యూస్ గైస్. చూసారా మొత్తం ఎన్ని స్టాచ్యూస్ గైస్. అమ్మాయి ఏం మెటల్ చాలా బాగున్నాయి. కొత్తగా లేవుంటే పాతి అనుకుంటా, పాతి అయ్యి ఉంటే చెప్తున్నాను. సరే ఇంకేదన్నా చూపిద్దాం పదమను ఇంకేదన్నా చూపిద్దాం. మనం ఇటువైపు చూపిలేదు అనుకుంటే వెళ్దామా? ఇటువైపా? ఇక్కడ చెట్లు ఆడుతున్నారు చూసావా? ఇక్కడ చెట్లు ఆడుతున్నారు. మనం వెనక్కి వెళ్ళిపోదాం పదా, మళ్ళీ ఎత్తుక్కుంటారు. నాకు తెలిసి గార్డెన్ పార్టీకి రూమ్స్ కొందా అనుకుంటా. ఇంకో ఎంత చాలా ఉన్నాయి. చెట్లు ఆడతారు. సోఫా వెళ్ళిపోదాం మళ్ళీ ఎత్తుక్కుంటారు మనల్ని, మళ్ళీ కంగారు వెళ్ళిపోతాం. మమ్మీ వాళ్ళైతే ఇటువైపుకి వచ్చారు గైస్. మా అత్త మా మమ్మీది డ్రెస్సెస్ తీసుకుంటున్నా అత్త. ఆ డ్రెస్ బాగుంది. ఇక్కడ అంటే చికెన్ కర్రీ, ఇది లక్నో వాళ్ళకి సంబంధించింది, స్పెషల్ బాగుంటాయి. ఓకే ఓకే. కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు. ఎంత కాస్టా? చాలా కాస్ట్, డబుల్ కాస్ట్ ఉంటాయి. ఓకే. సో దేవుడి ఫోటోలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సో మా అమ్మ ఇక్కడ ఉంది. సో గైస్ చెల్లి ఎక్కడో పిలిచిందా? ఇవన్నీ డ్రెస్సెస్ గైస్. ఇగో పిలుస్తుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పిలుస్తుంది. ఏదో చూసిన మాట బాగా. ఇవన్నీ షాప్లే గైస్. ఇక్కడే తిరుగుతున్నారు మా అమ్మ మా అత్త. ఇవి దేవుడు ఫోటోలు. ఇది బ్యాంగిల్ షాప్. మనకి అవసరం లేదు గైస్, జస్ట్ తిరగాలంతే. పార్క్లో మళ్ళీ కలుసుకుందాం, లేకపోతే మధ్యలో ఎక్కడికైనా వెళ్తే కలుసుకుందాం. అందాక వీడియో అయితే ఆపేస్తున్నాం. మూవ్ ఆన్ అయిపోతున్నాం గైస్ ముందుకి. ఇవన్నీ షాప్సే, బట్టల షాపులు, బ్రాస్లెట్ చైన్ షాప్స్, జ్యువెలరీ టైప్ షాప్స్. ఎదురుగా బ్యాగ్ షాపు, బ్యాగిల్ షాపు. ఎలాంటి చేయకి రా, పడిపోతావు. ఇవన్నీ అవే. సో ముందుకెళ్ళి కొద్దిగా ఎత్తు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది దేవుడు ఫోటోలు కాదు మ్యాట్స్, హ్యాండ్ బ్యాగ్లు, ఇవన్నీ బ్యాంగిల్స్. బ్యాంగిల్ షాప్, బట్టల షాపు, ఇది ఫోటో షాపు. అయితే అది స్టడీ ఉండదు. క్వాలిటీ ఆఫ్ ద వీడియో చాలా బాగుంది. ఏదో చూసారని కాకుండా ఇది చెప్పుల షాప్. ఏరోప్లేన్ గైస్, జూమ్ అవుతుంది. ఎంతో కొంతలా జూమ్ అవుతుంది. అదిగోండి
ఓన్లీ జస్ట్ 4X 4XLకి వస్తుంది కదా ఫోన్ ఏరోప్లేన్. అయిపోయింది. నక్షత్రంలా కదులుకుంటూ వెళ్ళిపోతుంది లైట్గా. ఓకే ఓకే. బాగున్నాయి క్రాఫ్ట్. మళ్ళీ పై వరకు ఎక్కినట్టు అనిపించింది. చెప్పాను ఇందాక ఏదో పైకి ఎక్కినట్టు అనిపిస్తుంది. పైకి ఎక్కుతున్నా మళ్ళీ ఎక్కిన తర్వాత కూడా చూడకపోతే గైస్ అటువైపు కూడా ఉంది. ఎలా వెళ్ళాలి టాయ్స్ గైస్ చూడండి. క్రాఫ్ట్ టాయ్స్. రెండేళ్ళు ఉందని అదే అయిపోయింది కదా. కబోర్డ్స్ కి నాన్ స్టిక్ ఫ్యాన్స్ కి క్లాక్స్ చైర్స్ ఇదంతా ఆకొట్లే మొత్తం లైన్గా. సో లోపలికి వెళ్ళేది చూద్దాం. పాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అన్నీ సేమ్ పాట్స్. చాలా రకరకాల ఉంటలు బైక్స్. సో చివరికి వచ్చేసాం. ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని క్లాక్స్. ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే అటువైపు ఎండింగ్ అయిపోయింది. డెడ్ ఎండ్. ఆటతో డెడ్ ఎండ్ అనుకుంటా. కొంచెం ముందుకెళ్ళి చూస్తే తెలుస్తుంది. అటువైపు లెఫ్ట్ అండ్ దారి డెడ్ ఎండ్ అనేది. అంతే కదా డెడ్ ఎండ్. ఇక్కడతో డెడ్ ఎండా? లేదు లేదు, చిన్న సందులో ఉంది ఇక్కడ. చిన్న సందు. సో లోపలికేసి వెళ్దాం. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు, అన్ని హ్యాండ్ బ్యాగ్లు. ఈ మిర్రర్స్, చిన్న చిన్ని పెట్లు, కార్డ్బోర్డ్ చెక్కలు. డమ్మీ కాదురా, అలా అనకూడదు. ఇంటి దగ్గర ఉంది OX బోర్డు. ఇది OX బోర్డు ఆడతారు. మొత్తం ఇక్కడ అంతా వుడ్ సామాన్లు ఉన్నాయి. వుడ్ పాట్స్, మినీ సామాన్లు అయితే ఉన్నాయి. చైర్స్, ఈ చూసారా చిన్ని సైకిల్స్, చిన్ని చైర్స్. ఆ సెక్షన్ అంతా అదే మొత్తం ఆ సెక్షన్. ఇటువైపు మళ్ళీ నార్మల్ బట్టలు, జ్యువెలరీ. పరాబం నుంచి వచ్చిన తర్వాత KFCలోకి అయితే వచ్చాం గైస్. ఆర్డర్ పెట్టేసాం. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు. హ్యాండ్ వాష్ స్టార్టింగ్ చేసుకొని వచ్చేసాం. సో గైస్ ఇక్కడ ఇవే ఆర్డర్ పెట్టామన్నమాట.
చికెన్ లెగ్ పీసెస్, ఫ్రెంచ్ ఫ్రైస్, 2 బర్గర్స్, 4 పెప్సీస్, చికెన్ పాప్కార్న్ ఆల్సో. ఇదే ఆర్డర్ పెట్టాం. భూమి ఫస్ట్ తింటుంది గైస్ సాస్ వేసుకొని. సో వెజ్ మయోనీస్, 2 హ్యాంబర్గర్స్ ఇవే ఆర్డర్ పెట్టాం గైస్ KFC నుంచి. సో ఫైనల్గా ఈటింగ్ కంప్లీట్ చేసుకున్నాం గైస్. చాలా బాగుంది. KFCలో బర్గర్ మాత్రం చాలా కారంగా ఉంది. ఆ బ్రెడ్ మీద పెప్పర్ వేసాడు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరూ. ఈటింగ్ అయితే కంప్లీట్ చేస్తాం. KFCలో చాలా బాగున్నాయి. ఒక చికెన్ పాప్కార్న్, చికెన్ వింగ్స్, చికెన్ లెగ్స్ పీస్, 4 బర్గర్స్ బ్లాక్ కలర్ బాక్స్లో వచ్చాయి. 4 బర్గర్స్, 4 కూల్ డ్రింక్స్, 4 ఫ్రెంచ్ ఫ్రైస్. అవి ఆర్డర్ పెట్టడం చాలా బాగుంది. ఇప్పుడైతే KFC నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. మా అత్తలు ఇంకా మరి హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఫస్ట్ తినేసాను. నేనే ఫస్ట్ తిన్నా. ఫస్ట్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నా. లోపల ఏసీ వల్ల చాలా చల్లగా ఉంది. బయటకు వచ్చిన పనులే ఇక్కడ బాగానే ఉంది. హైదరాబాద్లో చల్లగా చలికాలం కదా. హైదరాబాద్లో నాకు తెలిసి ఎండాకాలం ఎండలు విపరీతంగా ఉంటాయి, వర్షాకాలం వర్షాలు విపరీతంగా ఉంటాయి, చలికాలంలో చలి విపరీతంగా ఉంటాయి. కానీ ఇది వర్షాకాలమైనా వర్షం పల్లె. నిన్న పడింది చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు. వీడియోలు చూపించాం కదా, కష్టపడి చార్మినార్ దగ్గరికి వెళ్ళాం. చాలా చల్లగా అలేస్తుంది. టైం ఎంత గైస్ అంటే కరెక్ట్ టైం ఆనబాబు 11:17, 11:30 టైంకి కరెక్ట్గా KFC నుంచి అయితే వచ్చేసాం బయటికి. మేము వెళ్ళిన KFC ఇక్కడ హైదరాబాద్లో. సో మళ్ళీ స్కూటీ మీద ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంటి దగ్గర కూడా అన్నం తింటాం. ఇక్కడ కొంచెమే తిన్నాం కదా, అందుకే. మీ ముగ్గురు అయితే పిల్లలు ముగ్గురు, నేను, మా తమ్ముడు, మా మరదలు, అమ్మాయి కింద చిన్న అమ్మాయి ఉంటుంది కదా. మీ ముగ్గురు అయితే వెళ్ళంటే పడుకుని పోవచ్చు, ఎందుకంటే ఎక్కువ తినేసాం మేము. మా తమ్ముడు అసలు ఏది వదలలేదు, అలా తిన్నాడు. సో వెనక KFC కనిపిస్తుంది. అమ్మా చాలా చల్లగా ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం.